అతని చేతిలో వంచనకు గురి అయిన అమ్మాయి అతను తిరిగి మరలా ఆమె చెయ్యి అందుకోవాలి అని చూస్తే అతనిని క్షమిస్తుందా, మన్నించి మరలా ప్రేమిస్తుందా, లేక ద్వేషిస్తుందా? ఓ మనసా దరిచేరనీయవా మరోసారి చదివి తెలుసుకుందామా? భవానీ భవీస్ ఓ మనసా దరిచేరనీయవా మరోసారి ఎపిసోడ్ 1లోకి వెళ్ళిపోదామా మనం ఇక? నగరంలో ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో 3వ సంవత్సరం ఆఖరి పరీక్ష రాస్తోంది శిశిర. రాస్తుంది కానీ ఆమె ధ్యాసంతా బయటపెట్టిన తన బ్యాగ్ పైనే ఉంది. అందులో ఉన్న ఒక పేపర్ నిన్నటి నుండి ఆమెను అయోమయానికి గురిచేస్తోంది. సంతోషం, భయం, ఉద్విగ్నత అన్ని భావాలు కలగలిపిన ఆమెపై మూకుమ్మడిగా దాడి చేసేస్తున్నాయి. ఇక టైం అయిపోవటంతో సగం రాసిన ఆన్సర్ షీట్ ఇచ్చేసి బయటికి వడివడిగా నడిచేస్తోంది. బ్యాగ్ భుజానికి తగిలించుకొని ఆలోచిస్తూ పార్కింగ్ వైపు అడుగులు వేస్తోంది. విషయం శశాంక్కి ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఆమెకి చెప్తే ఏమంటాడో అని కొంచెం భయంగా ఉంది. కాని అతని ప్రేమ గుర్తుకు వచ్చి ధైర్యంగా కూడా ఉంది. ఏమైనా శశాంక్ తన చేతిని వదలడు అని నమ్మకం ఉంది. పార్కింగ్ దగ్గర అయ్యే కొద్దీ ఆమె గుండెలో అలజడిగా ఉంది. దూరంగా తన బ్లాక్ స్పోర్ట్స్ కార్ బానెట్ పై కూర్చొని ఉన్నాడు ఆమె ప్రాణమైన శశాంక్. ఆమె ఊహల నిజస్వరూపం. ఆమె మనసు దోచి సర్వస్వం అతనే అని అనిపించే వ్యక్తి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అతని చూడగానే భయం పటాపంచలైపోయింది. నడక వేగం పెంచి అతనికి చేరువ అయ్యింది. ఆమె చెయ్యితో తన బ్యాగ్ పై ప్రేమగా తడుముకుంది. శశాంక్ అని ప్రేమగా పిలిచింది. అతను కిందకి దూకి ఆమె ముందుకు వచ్చి నుంచున్నాడు. శశాంక్, నేను నీకు ఒకటి చెప్పనా? నేను నీకు ఒకటి చెప్పాలి అని అంది. నేను నీకు ఒకటి చెప్పాలి శిశిరా, ముందు నేను చెప్తాను అని అన్నాడు అతను. ఆహా కాదు కాదు, ముందు నేనే చెప్తాను శశాంక్ ప్లీజ్ అని గారంగా అంటోంది తను. శశాంక్ ముఖం చిరాగ్గా పెట్టుకొని, నాకు నువ్వు చెప్పే సోది కబుర్లు వినేటంత టైం లేదు, ముందు నేను చెప్తాను విను శిశిరా, లెట్స్ బ్రేకప్ అన్నాడు. శశాంక్, జోక్స్ వేయకు, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను అని శిశిర చెప్పింది. జోక్ కాదు, సీరియస్ గా చెప్తున్నా, మనం ఇకపై కలవటం కుదరదు అని అడగగానే, ఎందుకు, ఏమైంది సడన్ గా? మనిద్దరం ప్రేమించుకుంటున్నాము, కలిసి తిరిగాం, ఆఖరికి భార్యాభర్తల్లా కూడా ఉన్నాం, పెళ్లి కూడా చేసుకుంటాం కదా. ఆఖరి వాక్యం చెప్పేటప్పుడు ఆమె గొంతు సన్నగా వణికింది. ఏంటి, భార్యాభర్తనా అని గట్టిగా నవ్వాడు. అతడిని పిచ్చిదానిలా చూస్తుంది శిశిర. ఒకసారి శారీరకంగా కలిస్తే భార్యాభర్తలు అయిపోతారా? అయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఎప్పుడు చెప్పలేదే అని అడగగానే, మరి మన లవ్ అంటూ ఆమె గొంతు పూడుకుపోయింది. అది లవ్ కాదు, నా రివెంజ్. మొదటిసారి నువ్వు ప్రెజర్స్ పార్టీలో నన్ను కొట్టావు కదా, దానికి ఈ లవ్ డ్రామా రివెంజ్. జస్ట్ లవ్తో ఆపేద్దాం అనుకున్నా, బట్ నా ఈగో సాటిస్ఫై అవ్వలేదు, అందుకే నిన్ను నా బెడ్రూమ్ వరకు రప్పించుకున్నా, అది కూడా నీ పూర్తి సమ్మతితోటే. ఆ మాటలు చెప్పగానే శిశిరకి కాళ్ళ కింద భూమి విచ్ఛిన్నమైపోయి తాను అగాధంలోకి కూరుకుపోతున్నట్లుగా అనిపించింది. శిశిర కళ్ళు జలపాతాలయ్యాయి. ఆమె కంట్లో నుండి జారుతున్న నీటిని చూసి కూడా అతను చలించలేదు. అయినా నీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? నిన్నెలా పెళ్లి చేసుకుంటాను చెప్పు? అలాంటి పగటి కలలు మానేసి బుద్ధిగా జరిగినవన్నీ మర్చిపోయి నీ నాన్న తెచ్చిన వాడిని పెళ్లి చేసుకుని కాపురం చేసుకో, బాయ్ అని తన కారులో దుమ్ము రేపుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు.
శిశిర అలా ఎంతసేపు నిల్చుంది ఆమెకే తెలియలేదు. కాసేపటికి ఆమె మెల్లగా అక్కడి నుండి కదిలింది. ఇల్లు ఎలా చేరిందో ఆమెకే తెలియదు. శిశిర ఇంట్లోకి రాగానే పరీక్ష ఎలా రాసావే అని ఆమె తల్లి సులోచన అడిగింది. తల్లిని చూడగానే శిశిరకి దుఃఖం ఆగలేదు. ఆమెని హత్తుకుని ఏడ్చేసింది. ఎంతగా ఏడ్చింది అంటే తను అసలు మర్చిపోయింది తనేం చేస్తున్నాను అనే సంగతి. పరీక్ష సరిగా రాయలేదు అని కూతురు ఏడుస్తుంది అని అనుకుంది ఆ తల్లి. 4 రోజుల నుండి కూతురికి అనారోగ్యంగా ఉంది, నీరసంగా కూడా ఉంది. ఎక్కువ చదివి ఆరోగ్యం పాడైంది అని ఆమె అభిప్రాయం. అందుకే పరీక్ష సరిగ్గా రాయకపోవటం వల్ల కూతురు ఏడుస్తుందిలే అని భావించి శిశిర వెన్ను నిమురుతూ, నీకెన్ని మార్కులు వచ్చినా నిన్నేమి అనను, నువ్వు బాధపడకు తల్లి అని ఓదారుస్తుంది. అసలు నిజం తల్లికి చెప్పలేక తల్లడిల్లిపోతోంది శిశిర. ఎక్కువ ఏడ్చినా తల్లికి తెలిసిపోతుందేమో అని మరోపక్క భయం. ఆ భయం తనకి రాగానే భయపడిపోయి ఏడవటం ఆపేసింది. తల్లి నుండి దూరం జరిగి కళ్ళు తుడుచుకుంటోంది. పిచ్చిదానా, ఈ మాత్రానికి ఎవరైనా ఏడుస్తారా? మాకు తెలుసు కదా నువ్వెంత బాగా చదువుతావో. అయిపోయిన దాని గురించి ఎంత బాధపడితే మాత్రం తిరిగి వస్తుందా అని అది మర్చిపోయి రేపటి నుంచి ఆలోచించాలి కదా ఏం జరుగుతుంది అని. నువ్వు నీ గదికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను నీకు వేడి పాలు తీసుకొస్తాను, కొంచెం తాగి పడుకుందువు గాని అంటూ సులోచన వంటగదిలోకి వెళ్ళిపోయింది. శిశిర తన గదికి వెళ్లి బ్యాగ్ టేబుల్ పై పెట్టి ముఖం కడుక్కొని వస్తుంది. బ్యాగ్ నుండి డాక్టర్ ఇచ్చిన చిన్న టాబ్లెట్ తీసుకుని వేసుకుంది. ఆమెకి జరిగిందంతా గుర్తుకు వచ్చింది. శశాంక్ తనని మోసం చేశాడు అంటే నమ్మకం కలగటం లేదు తనకి. అతను చూపించిన ప్రేమ, శ్రద్ధ, అనురాగం అన్నీ అబద్ధమేనా? మరి ఆ ప్రేమకి సాక్ష్యంగా తన కడుపులో పెరుగుతున్న బిడ్డ నిజమైనప్పుడు అతని ప్రేమ ఎందుకు అబద్ధమైపోతుంది? అతనిపై అంతులేని నమ్మకంతో తన సర్వస్వాన్ని అతనికి అర్పించింది. తనువు, మనసు అతన్ని నింపేసుకుంది. అతనిలో ఆమె ఐక్యమైపోయింది. మరిప్పుడు ఇద్దరం వేరువేరు అని అతని అంశని తనతో వదిలేసి వెళ్లిపోయాడు. తను ఏం చేయాలిప్పుడు? ఇక ప్రాణాన్ని తన చేతితో చిదిమేయాలా? అసలు తను ఏం చెప్పాలి అనుకుంటున్నది కూడా వినకుండా వెళ్లిపోయాడే. ఈ బిడ్డ గురించి తెలిస్తే ఏం చేసేవాడు? అపార్షన్ చేపించుకో అని ముఖాన డబ్బులు విసిరేసేవాడేమో. ఆమె ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ పాల గ్లాస్తో వచ్చింది సులోచన. పాలు తాగి ఖాళీ గ్లాస్ తల్లికిచ్చేస్తుంది. కాసేపు నిద్రపో తల్లి అని తలుపులు వేసి వెళ్లిపోతుంది ఆవిడ. ఒంటరిగా ఉండేసరికి శిశిర చుట్టూ ఆలోచనలు మూగాయి. ఆమె ఆలోచనలు గతంలోకి వెళ్లాయి. ఆ రోజు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్. శిశిర హాఫ్ శారీ కట్టుకుని వెళ్ళింది కాలేజీకి. తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి కూర్చుంది. కొందరు స్టేజ్ పై డాన్స్ చేస్తున్నారు. కాసేపు అయ్యాక ఫుడ్ స్టాల్స్ వైపుకు వెళ్లారు శిశిర వాళ్ళు. అప్పుడే శశాంక్ చూసుకోకుండా శిశిరని గుద్దుకుంటాడు. అతని చేతిలోని కూల్ డ్రింక్ ఆమెపై ఒలుకుతోంది. శిశిర పాడైపోయిన తన డ్రెస్ను చూసి కోపంగా, బుద్ధి లేదా ఈడియట్ అని తిడుతుంది. ఆమెకి సారీ చెప్పాలి అని అనుకున్న అతను అందరి ముందు ఆమె తిట్టేసరికి అవమానంగా భావించి మిగిలిన డ్రింక్ ఆమె తలపై నుండి పోస్తాడు. శిశిర కోపం పట్టలేక అతని చెంపపై గట్టిగా కొడుతుంది. అక్కడ ఉన్న అందరూ నోరు తెరిచి చూస్తారు. శిశిర తడిచిన బట్టలతో ఉండలేక అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆమె స్నేహితులు ఆమె వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తారు. శశాంక్ కోపంగా అతను కూడా అక్కడి నుండి వెళ్లిపోతాడు. 2 రోజుల తర్వాత కాలేజీకి వస్తుంది శిశిర. ఆమెకి లోపల భయంగా ఉంది. ఆ రోజు తను కొట్టింది తన సీనియర్ని అని, పైగా అతను కాలేజీలో బ్యాడ్ బాయ్ అని తెలుసుకుంటోంది. తను వాళ్ళు చెప్పిన కథలు విని ఆమెకు భయం వేస్తూ ఉంది. తనని ఎలా ఫినిష్ చేస్తారో అని. ఏమైనా ఎక్కువ చేస్తే ప్రొఫెసర్స్కి కంప్లైంట్ ఇవ్వాలి అని అనుకుంటోంది. శిశిర కోసమే ఎదురు చూస్తున్నాడు శశాంక్, ఇంకా అతని మిత్రబృందం. ఆమె కనిపించగానే దగ్గరికి పిలుస్తారు. శిశిర వాళ్ల ముందు తల వంచుకుని నిలబడుతోంది. శశాంక్ ఫ్రెండ్స్ ఆమెకి ఎలాంటి పనిష్మెంట్ ఇద్దామా అని అతన్ని అడుగుతారు. శశాంక్ ఆమెని ఒకసారిగా తేరిపారా చూస్తాడు. ఆమె ముందుకు వెళ్లి నుంచుని, మిస్
సారీ, నేను కోపంలో నీతో మిస్బిహేవ్ చేశాను అని చెప్పగానే అక్కడ ఉన్న అందరూ షాక్ అయిపోతారు. ఇప్పటి వరకు శశాంక్ ఎవ్వరికీ ఇంతవరకు సారీ చెప్పిందే లేదు. అలాంటిది మొదటిసారి శిశిరకి ఇప్పుడు సారీ చెప్పాడు. శిశిర కూడా శశాంక్ సారీ చెప్పడంతో మొదట స్టన్ అయిపోయి నిలిచిపోయింది. శశాంక్ ఆమె ముఖంపై చిటిక వేస్తాడు. శిశిర ఈ లోకంలోకి వస్తుంది. అతను సారీ చెప్పగానే అతనిపై ఉన్న నెగిటివ్ ఫీలింగ్ సగం పోతుంది శిశిర మనసులో. ఇందులో నా తప్పు కూడా ఉంది సార్. నేను కూడా కోపంలో మిమ్మల్ని తిట్టాను, కొట్టాను. సారీ సార్ అని చెప్పగానే, లేదు, నువ్వు చేసింది తప్పు కాదు, నువ్వు సారీ చెప్పనవసరం లేదు. లేదు సార్, ఇందులో నా తప్పు కూడా ఉంది అని చెప్పగానే, సరే సరే, ఇద్దరి తప్పు ఉంది, ఇద్దరం సారీ కూడా చెప్పుకున్నాం, ఇంతటితో ఈ విషయం మర్చిపోయి మూవ్ ఆన్ అవుదాం అని చెప్పగానే శిశిర తల వంచుకొని ఓకే సార్ అంటూ అనగానే, నీకు లాస్ట్ టైం అయిపోతుంది, వెళ్ళు అన్నాడు శశాంక్. ఓకే సార్ అంటూ తను వెళ్ళబోతుంటే, హే, నీ పేరేంటి అని అడిగాడు. శిశిర మెల్లగా వెనక్కి తిరిగి శిశిర సార్ అని చెప్పింది. ఆ అమ్మాయి వైపే చూస్తూ గుడ్, నైస్ నేమ్ అని చెప్పాడు. థ్యాంక్స్ సార్, బై అంటూ శిశిర తల వంచుకొని చిన్నగా చిరునవ్వుతో అక్కడి నుండి బయటికి ముందుకు వెళ్ళిపోయింది. శశాంక్ చుట్టూ చేరిన అతని ఫ్రెండ్స్ అతని దగ్గరగా వస్తూ, రే, ఏమైందిరా నీకు? నువ్వేనా? ఎవరికి సారీ చెప్పని నువ్వు ఈరోజు ఒక అమ్మాయికి సారీ చెప్పావు అని చెప్పగానే వాళ్ళందరినీ పక్కకి నెట్టేస్తూ, ఆపండి మీ గోల అని అన్నాడు శశాంక్. వాళ్ళందరూ మళ్ళా వాడి దగ్గరికి వచ్చి, నిజం చెప్పరా, తనని లవ్ చేస్తున్నావా ఏంటి? తన చేతిలో చెంపదెబ్బ తినగానే అమ్మని కమ్మని దెబ్బ అని డ్యూయట్ వేసుకున్నావా అని అల్లరి చేశారు. చెంపదెబ్బ గుర్తు రాగానే శశాంక్ ముఖంలో కోపంతో ఎర్రగా అయిపోయింది. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఇది భవానీ భవి అని రైటర్ రాసిన ఓ మనసా దరిచేరినియవా మరోసారి అనే స్టోరీలో మొదటి ఎపిసోడ్ మీరు విన్నారు కదా. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఇంకా మంచిగా మీకోసం మంచి మంచి కథలు రాయటానికి మేము ప్రయత్నిస్తాం. మాకు మీ కామెంట్స్ బూస్ట్ లాంటివి. తప్పకుండా చేస్తారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.